ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. మనము డ్రామా జ్ఞానము, ఆ తర్వాత జ్ఞానంలోకి వచ్చాక అసలు చేయాల్సిన పురుషార్థం ఏంటి అన్న దాని గురించి రోజు తెలుసుకుంటూ ఉన్నాము. సో ఎవరెవరైతే స్వచింతన చేశారో, చేసుకున్నారో, సో ఇప్పుడు నేను మళ్ళీ అందరిని ఒకసారి చేసుకోమని చెప్పాను. సో చేసుకున్న తర్వాత మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఎలా చెయ్యాలి ఏంటి అని అంటే ఒకసారి ప్రశ్నలు అడగండి. అడిగితే ఏవైనా ఉంటే అన్ని ఒకసారి క్లారిఫై చేస్తే అప్పుడు మీరు మీ భాగ్యాన్ని పక్కా రచించుకోవడానికి వీలవుతుంది. సో మైక్స్ ఆనే ఉన్నాయి. మీరు ఆడియో టచ్ చేస్తే మైక్ ఆన్ అవుతుంది. స్వచింతన చేసుకున్న వాళ్ళకైతే డౌట్లు వచ్చే ఉంటాయి. సో ముందు వాళ్ళు అడగండి. లేదు మామూలుగా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీ ఆడియో మీద ఆన్ చేయండి. ఆన్ చేస్తే మాట్లాడొచ్చు. సో ఎవరికి ఏమి ప్రశ్నలు లేవు అని అనుకుంటున్నాను. సో ఎవరు చెప్పట్లేదు కాబట్టి సో ఇంకా ఈ రోజు నుంచి డ్రామా జ్ఞానం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము. సో ఇంకా వాట్సాప్ లో కూడా మెసేజెస్ కి రెస్పాండ్ ఇవ్వడం అంటూ ఉండదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓవరాల్ గా నేను ప్రశ్నలు అడుగుతాను. స్వచింతన ఎవరికి వాళ్ళు చేసుకుని సమాధానాలు పెట్టరు. సో డ్రామాల పాత్రని మార్చాలి అంటే ఏం చెయ్యాలన్న దాని గురించే ప్రశ్నలు ఉంటే ఆల్రెడీ క్లాసుల్లో చెప్పుకున్నాము. సో అందరూ స్వచింతన చేస్తారు ఇప్పుడు. సో మొదటి ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని చదివించే తల్లిదండ్రులు రావాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? సో ఆలోచించి చాట్ లో మెసేజ్ పెట్టండి. ఏం చేస్తే మిమ్మల్ని చదివించే తల్లిదండ్రులు, మిమ్మల్ని చదివించే ఆత్మ తల్లిదండ్రుల రూపంలో వస్తారు? ఇది ప్రశ్న. సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆ టైంలో నేను బుక్స్ లో నోట్ చేసుకోండి అని కూడా చెప్పాను. సో అలా క్లాసుల్లో నోట్ చేసుకున్నవి అప్పుడప్పుడు మీ వీలుకు తగ్గట్టు తీసుకొని చూస్తే మనకు వెంటనే టచ్ అవుతుంది. ఆ టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురాగలుగుతాం. సో జ్ఞానదానం చేయాలి. బాబా చదివించే చదువుని చదువుకోవాలి. జ్ఞానం అందరికీ పంచాలి, చదువుకోవాలి. మనం ఎప్పుడు చదువుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే చదువుకుని దాన్ని అందరికీ ఇస్తే అప్పుడు పుణ్యం జమ అవుతుంది. మురళి చదివినంత మాత్రాన పుణ్యం జమ అవ్వదు. మురళి చదువుకుంటే ఏమవుతుందంటే మన జ్ఞానం తెలుస్తుంది. ఏ సంకల్పాలు చేయాలి, ఏ సంకల్పాలు చేయకూడదు, ఏది రైట్, ఏది రాంగ్ అని. సో ఎవరెవరైతే ఇక్కడ ఆన్సర్ ఇచ్చేటప్పుడు చదువుకోవాలి, జ్ఞానం అందరికీ జ్ఞానం చెయ్యాలి అన్నారో
సో వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్, చదువుకుని మీరు ఇస్తే మీకు తిరిగి వస్తది. మీరు ఇవ్వకపోతే మీకు తిరిగి రాదు. సో ఈ రోజు ఎంతో మంది చదివేటప్పుడు మురళి చదివేసుకుందాం అనేసి మిస్ అవ్వకుండా చదివేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూస్తే ఇంచుమించు 5th, 6th, 10th ఇంటర్మీడియట్ వరకే ఉంటారు. మరి ఇప్పుడు సంగమంలో ఇంత పద్ధతి ప్రకారం మురళి చదివినప్పుడు ఎందుకు విద్యావంతులు అవ్వలేకపోయారంటే చదువుకుంటున్నారు అంతే. చదువుకున్నంత మాత్రాన బాబా వాచా సేవ వల్ల వచ్చే పుణ్యం ఏదైతే ఉందో మనసా వాచా కర్మన ఆ పుణ్యం వేయరు. సో కాబట్టి మనం జ్ఞానం తెలుసుకుంటాము, తెలుసుకుని చదువుకుని ఇస్తే తిరిగి వస్తది. సో మనం డ్రామా జ్ఞానంలో ఏం తెలుసుకున్నాము? ఇప్పటి మీ యొక్క దాత స్థితియే 21 జన్మల భాగ్యాన్ని రచిస్తుంది అంటారు. సో మీరు జ్ఞానం చదువుకున్నారే తప్పితే దాన్ని మీరు దాత ఇవ్వలేదు కాబట్టి ఆ ఎక్కే కళలోకి రారు. సో అక్కడ ప్రాప్తులు పోతే ఇక్కడ కూడా ఏమైపోయిందంటే చదువుకుంటున్నారు. అందరూ చదువుకుంటున్నారు ఈ రోజు. అదేం గొప్ప విశేష పురుషార్థం ఏం కాదది. అందరూ మురళి మిస్ అవ్వద్దని చెప్పి చదువుకుంటూ పోతున్నారు. సాధారణ పురుషార్థం అది. విశేష పురుషార్థం ఏంటంటే చదువుకుని అర్థం చేసుకుని మనం ధారణ చేసి అందరికీ ధారణ చేయడంలో, అందరినీ బాబా సమానంగా జ్ఞాన స్వరూపులుగా చేయడంలో సహయోగం ఇవ్వాలి. ఇది యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్. మీరు వచ్చే కల్పంలో మిమ్మల్ని చదివించే ఆత్మలు తల్లిదండ్రులుగా రావాలి అని అంటే ఇప్పుడు మీరు చేయాల్సిన పురుషార్థము. సో ఇక్కడ శివ్ బాబాని బ్రహ్మ బాబాని ఫాలో అయితే ఏ కళలోకి వస్తాము? మళ్ళీ ప్రశ్న రిపీట్ చేస్తున్నాను. ఏదైతే మనము మురళీలు చదువుకున్నామో ఈ 2 మురళీలు, ఈ 2 మురళీల్లో నుంచే ప్రశ్నలు అడుగుతున్నాను. ఈ 2 మురళీలకు సంబంధించిన దీనికే చెప్తున్నా. శివ్ బాబాని బ్రహ్మ బాబాని ఫాలో అయితే ఏ కళలోకి వస్తాము? హ్మ్. 16 కళ ఎక్కే కళలోకి. ఇది ఇంకా పక్కా ఆన్సర్. సో 16 కళా సంపూర్ణులుగా అవుతారు. 16 కళలంటే 1, 2, 3 అని 16 వరకు లెక్కబెట్టే కళలు కాదు. సూర్యుడిని చూపించి 16 కళా సంపూర్ణులంటే ఎప్పుడు దివ్యంగా, ఎప్పుడు ఆ బ్రైట్‌నెస్ తోటి ఉంటాడు. సూర్యుడు ఎప్పుడు కళ తప్పడు. చంద్రుడైతే 15 రోజులు ఒక కళలో 15 రోజులు కళ తగ్గిపోతుంది. సో ఇప్పుడు సంగమంలో మనం కాసేపు అలా ఉంటాము. కాసేపు ఎక్కే కళ, కాసేపు దిగే కళ అంటే చంద్రవంశీయులు. అలా కాకుండా వచ్చి జ్ఞానంలోకి వచ్చిన దగ్గర నుంచి అలా ఒకవేళ మన వల్ల ఏమైనా తప్పులు జరిగినా సరిదిద్దుకుని వెంటనే ఎక్కే కళలోకి వస్తూ ఉండాలి. అలా కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళామంటే సూర్యవంశం. సో శివబాబాని బ్రహ్మబాబాని ఫాలో అయితే ఎక్కే కళలోకి వస్తాము. వాళ్ళిద్దరిని ఫాలో అవ్వకపోతే దిగే కళలోకి వస్తాం. సో ఎక్కే కళ, దిగే కళ ఈ 2 సంగమ యుగంలోనే రికార్డ్ అవుతున్నాయి. సో ఈ విషయము 30th May 1973 మురళిలో చెప్పారు. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, కల్పంలో ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తనువు యొక్క ఆరోగ్యం కోసము దేన్ని సమర్పణ చెయ్యాలి? ఆరోగ్యంగా ఉండాలి అంటే దేన్ని సమర్పణ చేయాలి? సో తనువుని సమర్పణ చేయాలి, ఆన్సర్ కరెక్టే. సో తనువుని యజ్ఞంలో సమర్పణ చెయ్యాలి అంటే విధి ఏంటి? పుస్తకము, పెన్ను పెట్టుకుని రాసేవాళ్ళు రాసుకోండి. ఇవన్నీ ఇప్పుడు మనం అందరం కలిపి స్వచింతన చేసుకుంటున్నాము. వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు స్వచింతన చేసుకోవాలి. తనువుని యజ్ఞంలో వెయ్యడం కోసము చెయ్యవలసిన విధి ఏంటి? సో బాబా చెప్పిన దేనికైనా విధి ఏముంటదంటే ఫస్ట్ స్టెప్ సంకల్పము.
నేను ప్రశ్న అడిగింది తనువు గురించి గాని యాక్చువల్గా అన్నిటికీ ఇదే విధి. సో ఈ తనువు ఉన్నది యజ్ఞ సేవ కోసము అని చెప్పి యజ్ఞంలో తనువుని సమర్పణ చేశారు. ఈ తనువు ఉన్నదే యజ్ఞ సేవ కోసము అన్న సంకల్పం చేసి తనువుని యజ్ఞంలో సమర్పణ చేసి మళ్ళీ దాన్ని వెనక్కి తీయొద్దు. ఇంకా ఏ పరిస్థితి వచ్చినా కానీ ఇంకా మన వల్ల ఎంతైతే అంత అని కాకుండా ఒక అడుగు ముందుకు వేసి బియాండ్ అంటారు చూసారా. సో నాకు ఎంత వీలైతే అంత చేస్తానన్నది మళ్ళీ సాధారణ పురుషార్థం. ఎంత వీలైతే అంత ఎవరైనా చేస్తారు. వీలు కాకపోయినా చేస్తే కదా అది కదా గొప్పతనం. సో కాబట్టి ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఎవరైనా మాట్లాడేటప్పుడు నాకు వీలైతే చేస్తాను, నాకు వీలున్నంత వరకు చేస్తాను అని అంటే అది బాబా శ్రీమతాన్ని పాటించినట్ట పాటించినట్ట? సాధారణ పురుషార్థమా విశేష పురుషార్థమా? నాకు వీలైతే చేస్తాను, నాకు వీలున్నంత వరకే చేస్తాను, సాధారణ పురుషార్థమా విశేష పురుషార్థమా? సాధారణ పురుషార్థం. సో మొబైల్స్ ఇంకా చేతిలో పట్టుకొని కూర్చోండి. ఈ రోజు ఇంకా అందరూ స్వచింతన చేసుకోవాల్సిందే. ఏది ఏ పురుషార్థం అవుతుంది అన్నది మీకు తెలిసి ఉండాలి. లేకపోతే సాధారణ పురుషార్థం చేసేసి విశేష పురుషార్థం చేసేసుకున్నాం అనుకుంటు. సో సాధారణ పురుషార్థం అది. వీలు కాకపోయినా చేస్తాను అంటే యాక్చువల్గా వీలు అవ్వకపోవడం అంటూ ఉండదు. ఎందుకు అంటే సో వీలు కాకపోయినా మనం చెయ్యాలి అని అనుకుంటే బాబా మనకిచ్చారు కొన్ని. అవి ఏంటి? ఖజానాలు ఇచ్చారు. సో ఎవరైతే నాకు వీలైతే చేస్తాను లేకపోతే లేదు అని అంటున్నారంటే ఖజానాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయన్న విషయం మర్చిపోయారని అర్థం. సో మనం ఈ క్లాసుల ద్వారా తెలుసుకున్న ఖజానాలు ఏంటి, ముఖ్యమైన ఖజానాలు ఏవైతే 5 ఉన్నాయో ఒక్కసారి టైప్ చేయండి. సో బాబా ఇచ్చిన ఖజానాలు వాడుకుంటే వీలు కాకపోవడం అంటూ ఉండదు. సో బాబా ఇచ్చిన ఖజానాలు ఏంటి? సమయము, సంకల్పాలు, సర్వశక్తులు, జ్ఞానధనము, శ్వాస. ఇది మీకు ఫిక్స్ అయిపోవాలి మైండ్ లో. సో డ్రామాల భాగ్యాన్ని రచించుకోవడానికి బాబా ఈరోజు మన ఖజానాలు ఇచ్చారు. ఈ ఖజానాలని సేవలో వేసి స్వ ఉన్నతి చేసుకోవాలి. ఆ తర్వాత సేవలు చేయాలి. చేస్తూ పోయినప్పుడు ఏమవుతుంది? 84 జన్మలకు ప్రాప్తులు. సరే ఇది టైప్ చేయండి అందరు, ఎందుకంటే అందరికి మైండ్ లో ఫిక్స్ అవ్వాలి ఆన్సర్. లేకపోతే బాబా ఏమిస్తున్నాడో తెలియకుండా పోయింది. సో ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా అవతల వాళ్ళు పెట్టేది కరెక్ట్ ఆన్సరే పెడుతున్నారు. కాబట్టి అది చూసన్న కాపీ కొట్టి పెట్టండి, కనీసం మీ మైండ్ లో ఫిక్స్ అవుతుంది. మనం అందరము నేర్చుకుంటున్నాం కాబట్టి తప్పేం లేదు. ఎవరు పెట్టినా అదే ఆన్సర్ ఉంటుంది. సో కాబట్టి అట్లీస్ట్ మీకు టైప్ చేస్తేనన్నా, లేకపోతే ఒక పుస్తకంలో రాసుకున్నా కానీ మీకు ఎక్కడో చోట ఆత్మ ఇండికేషన్ అన్నది వస్తుంది. లేకపోతే ఖజానాలే లేకపోతే, మీ బుద్ధి అన్న తాళం చెవి తెరుచుకోకపోతే, బాబా ఏదైతే బుద్ధి యొక్క తాళం చెవి ఇచ్చాను అంటాడు. సో అది ఇచ్చినప్పుడు దాన్ని తెరిస్తే ఉండేది ఖజానాలే. కష్టపడి టైప్ చేయాల్సిన అవసరం లేదు. కాపీ పేస్ట్ కొట్టేసేయండి. అట్లీస్ట్ అట్లా కొడితేనన్నా తెలుస్తుంది. బయట లౌకికంలో కాపీ చేయడం తప్పు, కానీ విద్యాలయంలో కాపీ చేయడం రైటే. ఎందుకంటే ఎవరు పెట్టినా అదే ఉంటది కాబట్టి.
సో బయట చదువులకి ఇక్కడికి తేడా అది. అక్కడ కాపీ అలౌడ్ కాదు, ఇక్కడ కాపీనే అలౌడ్. సో శివబాబా ఏం జ్ఞానం చెప్తారో ఎవరు చెప్పినా అదే ఉంటుంది. అందరూ కాపీ కొట్టాల్సింది బ్రహ్మబాబా. తర్వాత లౌకికంలో క్వశ్చన్ పేపర్ల ఆన్సర్స్ క్వశ్చన్ల ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ చెప్పరు, కానీ ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పేశారు. మోహానికే పరీక్ష వస్తుంది ఇక్కడ. అక్కడ డేట్, టైము, వెన్యూ చెప్తారు, ఏ రోజు ఎక్కడ ఎప్పుడు అని చెప్పేసి. కానీ ఇక్కడ డేట్, టైము, వెన్యూ, ఏ తారీఖు ఏ సమయానికి ఎక్కడ పరీక్ష వస్తుంది అన్న విషయం ఇక్కడ తెలియదు. ప్రశ్న మాత్రము మన మోహానికే వస్తుంది. అంటే ఇంకా పూర్తిగా మోహానికి ఎందుకు ప్రశ్న ఒక ఎగ్జామ్ పెడుతున్నాడు అంటే ఇంకా మోహం పోయిందంటే పూర్తిగా అధికారులు అయిపోయారని అర్థం. మోహం ఉంది అంటే ఇంకా అధీన సంస్కారం. సో అధీన సంస్కారం ఉన్న వాళ్ళకైనా ప్రాప్తులు ఇవ్వడు. సో కాబట్టి ఇప్పటి నుంచే చెక్ చేసుకోవాలి. అందుకే మరీ చెప్తున్నాను, నైపుణ్యాలు డెవలప్ చేసుకోండి, నలుగురితోటి కలిసి ఉండండి. ఎంత వీలైతే ఇది వీలు అని కూడా కాకుండా ఇందాక చెప్పినట్టు ఒక అడుగు అన్నది ధైర్యంగా వేసేయాలి ఈ కల్పనలో. సో అప్పుడు ఆ శ్రేష్ఠ సంబంధాలు, ఆ సంపద, ఆ సంపన్నత అన్ని వచ్చేస్తాయి. మనం ఇప్పుడు గనక వేసేసామంటే, ఇప్పుడు మన ఆదివారం ప్రోగ్రాం ఉంది, అమ్మో ఇంత కొంతమంది ఒక అడుగు ధైర్యంగా ముందుకేసేసి వస్తున్నారు హైదరాబాద్ వరకు. కొంతమంది వీలు కాదు అంటున్నారు, ఎందుకంటే దూరము అంటున్నారు. మనం మౌంట్ ఆబుకి వెళ్ళినప్పుడు వెళ్తున్నాం కదా, అది అంతకన్నా దూరం కదా. సో మీరు గమనించింది ఏంటంటే, మౌంట్ ఆబు అనగానే ఏ షాపులు కనిపించట్లేదు. మౌంట్ ఆబు ఎంత దూరమైనా కానీ టికెట్లు ఉన్నా లేకపోయినా నానా తంటాలు పడి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇదే ఇప్పుడు అసలు సమయము. మీకు శ్రేష్ఠ సంబంధికులు కలుస్తారు, కలిసికట్టుగా సంఘటనలో ముందుకెళ్ళబోతున్నాం. సో ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను శ్రీమతము మన్మతం అన్న వీడియో పెట్టాను, అందులో మళ్ళీ చూడండి. బాబా ప్రజాపిత బ్రహ్మకుమారిస్ కాదు, నిరాకార శివ పరమాత్మ అని విద్యాలయం పేరు పెడితే అప్పుడు ఆయన పేరు మీద జ్ఞానం వెళ్తారన్నారని దాన్ని రిజిస్టర్ చేయించాము, లీగల్ ఎంటిటీ వచ్చింది. దీన్ని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళు రండి, మళ్ళీ అక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేంటిది నిరాకార, ఎందుకంటే మా లక్ష్యమే శివబాబా ప్రత్యక్షత, ఆయన జ్ఞానాన్ని బయటికి తీసుకురావడము. ఇల్లు ఏదైతే మేము జ్ఞానం చెప్తున్నామో ఇదే మా లెక్కన లైట్ హౌస్, మైట్ హౌస్, ఇది శివశక్తి కంబైన్డ్ స్వరూపంగా, ఇది శివాలయం మాకు. సో ఇప్పుడు వచ్చే జ్ఞానం అంతా ఆయన పేరు మీద వస్తుంది. వీడియోలన్నీ చేసేటప్పుడు వీడియోలో కూడా స్టార్టింగ్ లో నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని వేశాం. ఆ తర్వాత బాబా యొక్క రూపాన్ని మార్చాం, ప్రకాశ స్వరూపం. అంటే ఇంకా పూర్తిగా ఇంకా అందరి బాబా వచ్చారు అన్న ధ్వని వ్యాపించడం కోసం ఈ మార్పులన్నీ చేసేసారు. సో దానికి సంబంధించిన శ్రీమతానికి సంబంధించిన శ్రీమతము మన్మతం అన్న వీడియోలో స్లైడ్స్ వేసి చూపించాం. ఈ విషయాన్ని ఒప్పుకునే వాళ్ళు దయచేసి రండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ బ్రహ్మకుమారిస్ ఏమో ఇదేమో అని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్ లోకి వచ్చి పార్టీలని, ఇంకా ఈ కన్ఫ్యూజన్ అంతా మీలో పోవాలి. మన లక్ష్యం ఒకటే, యజ్ఞానికి సంయోగం ఇవ్వడము, బాబాని ప్రత్యక్షత చేయడం, అంతకు మించి వేరేదేమీ లేదు. సో సంఘటనల బాబా అన్నట్టు పరివారంతో కలిసి నడుస్తాం, ఒకటై నడుస్తాం. ఎందుకంటే సింగిల్ మెన్ ఆర్మీ అనేది సినిమాల్లో బాగుంటది కానీ ప్రాక్టికల్లో ఉండదు. బాబా లెక్కన సంఘటనలోనే ఉండాలి, సంఘటనలోనే బలం ఉంది. సో అందరి విశేషతలు కలుపుకుని చేసుకుంటూ వెళ్ళిపోయామంటే శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ ఉంటుంది. సో ఆ కల్పమంతా మన సంస్కారాలు బ్రహ్మబాబాతో ఆ రకంగా మ్యాచ్ అయితే ఆ ఉన్నత శ్రేష్ఠ ఆత్మల కుటుంబాల్లోకి వచ్చి కల్పమంతా 84 జన్మల ప్రాప్తులతోటి సంపన్నంగా ఉంటాం. కాబట్టి విద్యాలయం అన్నది ఏదైతే ఉందో కొత్తగా స్థాపించిన దాన్ని ఒప్పుకున్న వాళ్ళు, బాబా ప్రత్యక్షత అన్నది లక్ష్యంగా ఉన్న వాళ్ళు, మీ ఇంటిని శివాలయం చేసి ఇంటిని లైట్ హౌస్, మైట్ హౌస్ చెయ్యాలి అనుకునే వాళ్ళు దయచేసి రండి. దూరము ఈరం అన్నది అవన్నీ ఎప్పుడు ఉండే సాకులే. మౌంట్ ఆబుకి వెళ్తున్నాం కదా, రాజస్థాన్లో ఉన్నా గానీ. సో అక్కడికి వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఒకరినొకరు పరిచయాలు పెంచుకున్నప్పుడు ఎవరిలో ఏ విశేషతలు అనేవి ఉండి, అందుకే మీకు గ్రూప్ లో మెసేజ్ కూడా పెట్టాను. మీరు ఏం సేవలు చేయాలనుకుంటున్నారు, తర్వాత యజ్ఞానికి ఏ రకంగా చేద్దాం అనుకుంటే ప్లస్ నా నుంచి దాన్ని బట్టి మేము ఒకరికొకరు సహయోగం ఇవ్వడానికి మాకు వీలవుతుంది. లేకపోతే మీరు అలా ఇళ్లలో ఉండిపోయి ముల్లి చదువుకుంటూ ఉంటారు. సో ఇందాక ప్రశ్న అడిగినప్పుడు చదివించే ఆత్మలు తల్లిదండ్రులుగా రావాలంటే ఏం చేయాలంటే చదువుకోవాలి అంటున్నారు. మరి సేవ ఎప్పుడు చేస్తారు? సో మీరు ఇళ్లలోనే ఉంటే ఏం చేస్తారంటే చదువుకుంటూ కూర్చుంటారు అంతే.
సో దానివల్ల మీరు సేవలు చెయ్యరు కాబట్టి చదివించే తల్లిదండ్రులు రారు. సో సేవలు చెయ్యాలి అంటే ఖచ్చితంగా బాబా ఉంటే సరిపోతుంది కదా అంటే బాబా జ్ఞానం ఇస్తారు. కానీ సంఘటనలో ఉండి అందరము కలిసి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పుణ్యంలో భాగస్థులం అవుతూ ఉంటాం. సో అందుకే మళ్ళీ ఎగ్జాంపుల్ ఒకసారి ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను. నేను జ్ఞానం చెప్పడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఊర్లలో కొంతమంది అరేంజ్‌మెంట్స్ చేశారు. అరేంజ్‌మెంట్స్ చేసినప్పుడు నేనెళ్లి చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళకొచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేము అరేంజ్‌మెంట్స్ చేస్తే అక్కొచ్చి జ్ఞానం చెప్పిందంటే పుణ్యం అక్కకు పోతదా? మాకొస్తదా? అనంటే అందరికీ వస్తది. మనం ఏ స్థితిలో ఉండి చేశామన్న దాన్ని బట్టి మన యొక్క పుణ్యం ఖాతా వస్తది. అంతే తప్పితే నేనొచ్చి జ్ఞానం చెప్పాను గాబట్టి, నేను ముందున్నాను గాబట్టి ఖచ్చితంగా వినేవాళ్ళు నాది వింటారు. మంజులక్కయ్య చెప్పిందన్న పేరు నాకొస్తుంది. నాకు పేరొచ్చినంత మాత్రాన మీకు పుణ్యం రాకుండా పోదు. పేరెందుకొచ్చింది నాకు? స్టేజ్ మీద నిలబడ్డాను కాబట్టి. సో, ఆ స్టేజ్ మీద నిలబడ్డందుకు ఒక అడుగు నేను అందరికన్నా ఇంకెక్కువ వేశాను కాబట్టి, డెఫినెట్‌గా కొంచెం పేరెక్కువుంటది. సో, ఇది ఎవరు చేసినా వస్తది. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండొద్దు. ఏమంటే వీళ్ళు వాచా సేవ చేస్తే వాళ్ళకు పేరొచ్చేసిందేమో, మేము వెనకుండి చేస్తే మాకు రాదేమో, మరలా అంటే బ్రహ్మబాబా అందరిని ముందు పెట్టి ఆయన వెనకుండి చేసి నంబర్ 1 వచ్చాడు గదా! సో, లాజిక్ ఏంటి దీని వెనకాల అనంటే, ఈరోజు సేవలు చేసేటప్పుడు అందరిని ముందు పెట్టి చేస్తే, వాళ్ళ ఉన్నతి కోసం మనం పాటుపడితే, ఇక్కడ ఎక్స్‌ట్రా మార్కులేస్తున్నాడాయన. అందుకే బ్రహ్మబాబా అందరిని ముందు పెట్టి చేసినా గాని నంబర్ 1కి ఎట్లొచ్చాడంటే, ఆయన పురుషార్థం మార్కులు ఎలాగో పడ్డాయి, ప్లస్ అందరిని ముందుకు తీసుకెళ్ళాడు. అంతే తప్పితే, అమ్మో! వీళ్ళెళ్ళిపోతే వీళ్ళకి పేరొచ్చేస్తదేమో అని చెప్పి చీప్‌గా ఈర్ష్య చెందిపోవడం గాని, లేకపోతే అందరిని వెనక్కి లాగేయడం గాని, వెన్నుపోట్లేసేయడం గాని, లేకపోతే పేర్లు పెట్టడం గాని, ఇవి ఏవి చీప్‌గా ఎక్కడ బిహేవ్ చేయలేదు. ఎవరైనా సేవ చేస్తన్నారంటే మొదట మీరు అని అనుకుని చేసినప్పుడు గూడా ధారణ చేస్తున్నారంటే అందరికి సంయోగం ఇస్తున్నాం ముందుకెళ్ళడానికి. ఇది గొప్ప సేవ అంటాడు. సో, కాబట్టి కలిసి సేవలకెళ్ళినప్పుడు కాస్త ఒకరు ముందుకు, వెనక్కి కొంతమందికి పేరు రావడము, కొంతమందికి రాకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గానీ, యాక్చువల్‌గా నా పుణ్యం వేసేటప్పుడు మన స్థితి ఇప్పుడు నేను వాచా సేవ చేసేటప్పుడు నా స్థితి ఆత్మిక స్థితి లేదనుకోండి, ఖచ్చితంగా రాదు. కానీ వెనక అరేంజ్‌మెంట్స్ చేసిన వాళ్ళు ఆత్మిక స్థితిలో ఉన్నారనుకోండి, డెఫినెట్‌గా నాకన్నా మార్కులు ఎక్కువే వస్తాయి. సో, కాబట్టి నా స్థితికి తగ్గట్టు, మన ఉద్దేశానికి తగ్గట్టు అది క్యాచ్ చేస్తాడు శివబాబా. అంతే తప్పితే ఎవరు ముందున్నారా? ఎవరు వెనక్కున్నారా? ఎవరికి పేరొచ్చి ఈరోజు లోకమంతా మెచ్చుకున్నంత మాత్రాన బాబా లెక్కనది సేవ్ అయిపోదు కదా! నిన్న మనం ఒక మురళి చదువుకున్నాం. ఆ మురళిలో బాబా ఏం జెప్పారు? మీరు ప్రదర్శనీలు, మేళాలు, కాన్ఫరెన్స్‌లు, సెమినార్‌లు పెట్టినా ఇప్పటి వరకు జరిగింది చాలా తక్కువ అంటున్నాడు. సో, ఈరోజు మౌంట్ ఆబుల సేవలు జరిగిపోయేసరికి మౌంట్ ఆబుల సేవలు బాగా జరిగిపోతున్నాయి. వాళ్ళు బాగా సేవలు జేసేస్తున్నారు. మేం చెయ్యటం లేదు అని చాలా మంది తక్కువగా ఫీల్ అవుతారు. కానీ అసలు శివబాబా లెక్కన అసలు అది సేవనే గాదు గదా! నిన్నటి మురళి ఒకసారి 31 డిసెంబర్ 1993 తీసి చూడండి ఒకసారి. ఆ మురళిలో ఏం జెప్పాడాయన? మీరు చేసింది చాలా తక్కువ అంటున్నాడు. ఈ క్లారిటీ చాలా మందిలో అవసరం. ఎందుకు అంటే, మౌంట్ ఆబులో సేవలు జరిగేసరికి అక్కడ సేవలు బాగా జరుగుతున్నాయి. అక్కడ చేస్తేనే సేవనేమో, ఇంకెక్కడైనా చేస్తే కాదేమో అని సొంత అభిప్రాయాలు ఏర్పరచేసుకున్నారు. మనం అనుకుంటే సరిపోదు. శివబాబా అనుకోవాలి. సో, శివబాబా లెక్కన ఏమైందది? ఇప్పటి వరకు చేసింది చాలా తక్కువ. అసలు మైకే తయారవ్వలేదు అంటున్నారు. మైక్ అంటే ఏంటి? ఈరోజు మాట్లాడేటప్పుడు మైక్ పెట్టి మాట్లాడుతున్నామంటే మైక్ పెడితే ధ్వని ఎక్కువొస్తది. మైక్ లేకుండా మాట్లాడితే తక్కువొస్తది. సో, మౌంట్ ఆబుల ప్రోగ్రాములు నడిచేటప్పుడు మైకులు పెట్టట్లేదని గాదు. బోలెడన్ని మైకులు పెడతారక్కడ. మైకులు, సౌండ్ బాక్సులు, ట్రాన్స్‌లేటర్స్ అన్నీ ఉంటాయక్కడ. అన్నీ ఉన్నాయని ఎందుకు మైక్ లేదంటున్నాడంటే, మైక్ ద్వారా సౌండ్, ధ్వని ఎక్కువ వ్యాపిస్తది. సో, పరమాత్మ అవతరించాడు. ఇది ఆయన చెప్తున్న జ్ఞానం అన్న ధ్వని వ్యాపించలేదు కాబట్టి, బాబా ప్రత్యక్షత లేని సేవల కింద లెక్కేయడాయన. ఎందుకైనా ప్రత్యక్షత ఆయన పబ్లిసిటీ కోరుకుంటున్నాడా అంటే కాదు. ఇది భగవంతుడు చెప్పిన జ్ఞానం అని బయటకొచ్చినప్పుడు అందరూ వినడానికి ఇష్టపడి ఆయనకి దగ్గరైనప్పుడు, ఆయనకి జీవన్ముక్తి ఇవ్వడం ఈజీ అయిపోతుంది. ఆయనకి కనెక్ట్ అయితే ఆ పాపాన్ని తీయడం ఈజీ అయిపోతది ఆయనకి. అందుకని నేనొచ్చానని చెప్పమంటు. ఆయన చెప్పిన జ్ఞానం అంటే వినడానికి ఇష్టపడతాడు.
సో ఈ విషయంలో కూడా అందరికీ క్లారిటీ చాలా అవసరం. మౌంట్ ఆబులో జరిగిపోయినంత మాత్రాన అవి సేవలని కాదు, శివబాబా ఒప్పుకోవాలి అవి సేవలని. ఇక్కడ ఆయన అభిప్రాయం మీద నడుస్తుంది. ఇక్కడ మనం ఊహించేసుకుంటే సరిపోదు. సో కాబట్టి సేవ చేసే విధి ఏంటా అన్నది పుస్తకాల్లో చూసుకుని చెయ్యాలి. అందుకే ఇందాక చెప్పాను, ఇప్పుడు హైదరాబాద్ అనేసరికి దూరము అది ఇది అని చెప్తున్నారు, కానీ మౌంట్ ఆబుకి వెళ్తే మాత్రం వెళ్ళండి, వద్దనటం లేదు. కానీ ఇలాంటి ఎక్కడ శివబాబా పుణ్యం వేస్తాడు వెయ్యడా అన్న విషయాన్ని తెలుసుకొని హైదరాబాద్కి వచ్చి చెయ్యాలని ఏం లేదు. సేవలు చేసేటప్పుడు విధి ఏంటో తెలుసుకుని చెయ్యమని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజు కొన్ని అట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినందుకు క్లారిటీ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే నిన్ననే శివబాబా చెప్పాడు ఈ రకంగా, అది చేసింది చాలా తక్కువ, కానీ వేల జనం వస్తున్నారు అక్కడ. ఆ వేల జనాన్ని డైమండ్ హాల్ లో కూర్చోబెట్టి చెప్పేస్తున్నారు, జ్ఞానం చెప్పేస్తున్నారు, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని సేవలు జరిగిపోతున్నాయి అంటున్నారు. కానీ ఆయన వచ్చాడన్న విషయం వచ్చిందా బయటికి? అసలు ఎక్కడున్నాడు ఆయన? మౌంట్ ఆబులో వెతుక్కోవాలి వెళ్ళి. డైమండ్ హాల్లో ఒక బల్బు, బాబా రూమ్ లో ఒక బల్బు, కాన్ఫరెన్స్ హాల్లో ఒక బల్బు, 3 బల్బులు. ఎంటర్ అవగానే ఎక్కడన్నా కనిపించాడా శివబాబా అసలు? సో ఈ మధ్య మౌంట్ ఆబుకి వెళ్ళి చూస్తే అంత దాదీలది వాళ్ళది వీళ్ళది ఇట్లా చేతులు, రాజకీయ నాయకులు ఫోటోలు దిగుతారు చూసారా ఇట్లా అంటూ, ఆ టైపు ఫోటోలు ఉన్నాయి, పెద్ద పెద్ద కట్అవుట్లు. ఆ తర్వాత దర్గాలు, ప్రకాష్ మణి దాది దర్గా, జానకి దాది దర్గా, తర్వాత మన తనెవరు గుల్జార్ దాది దర్గా, 3 దర్గాలు కట్టేసుకున్నారు. ఆ దర్గాల దగ్గర కూర్చుని అసలు ఎంటర్ అవగానే అవే కనిపిస్తున్నాయి. దానికి బోల్డ్ అంత పూల అరేంజ్మెంట్. ఏమంటే ఒక గ్రీన్ కలర్ బట్ట ఒకటి కప్పలేదు అంతే. మీకు ఆ దర్గాలు ఎక్కువ మటుకు ఏం చేస్తారంటే గ్రీన్ కలర్ ఒక బట్టగా కప్పేస్తారు. అదొక్కటి కప్పలేదన్న మాటే గాని పూర్తి దర్గా కల్చరే. ఆ దర్గా చుట్టూ ఇంకా ఫాలోవర్స్ అంతా కూర్చుని నమాజులు చేసుకుంటూ ఉంటారు. సో మౌంట్ ఆబు ఎంటర్ అవ్వగానే ఎక్కడ శివబాబా కనిపించాడు. ఇప్పుడు మనం స్థాపించిన విద్యాలయం ద్వారా బాబా చెప్పినట్టు నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఏదైతే పెట్టామో ఇప్పుడు బాబా కనిపించాడు. సో ఇప్పుడు మనం ఏదైతే లీగల్ ఎంటిటీ కావాలి అని చెప్పేసి దాన్ని స్థాపించామో, సో అలా స్థాపించేస్తే బాబా ప్రత్యక్షం అవుతారా? కాదు. సో బాబా ప్రత్యక్షం అవుతారు అంటే ఎలా అవుతారు? సో ఈ ప్రశ్నకు సమాధానం పెట్టండి. బాబా ప్రత్యక్షం అవుతారు అంటే ఎలా, ఎవరి ద్వారా అవుతారు? అంతే, మన ద్వారానే. సో సంస్థను ఎందుకు రిజిస్టర్ చేయించాము, ఎందుకు ఇది పెట్టామంటే యూట్యూబ్లలో వేయడానికి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండడం కోసమని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ లీగల్ ఎంటిటీ ఇచ్చాం. సో బాబా ప్రత్యక్షత అయ్యేది మన ద్వారానే. మరి ఎందుకు లీగల్ ఎంటిటీ ఇచ్చాము అనంటే, ఆయన వచ్చి ఒక విద్యాలయాన్ని స్థాపించి ఆ విద్యాలయం ద్వారా జ్ఞాన యోగాల ద్వారా ఆయన సేవ చేస్తాడన్న విషయం తెలియడం కోసం. సో ప్రతి ఇల్లు శివాలయం అయిపోవాలి. చాలా మంది ప్రశ్నలు అడిగేటప్పుడు మరి భగవంతుడు మౌంట్ ఆబులో అవతరించి జ్ఞానం చెప్తే ఎందుకు శాస్త్రాల్లో రాసలేదు అంటున్నారు. సో రామాయణ మహాభారతాల్లో భగవద్గీతలు ఎక్కడ కూడా భగవంతుడు వచ్చి విద్యాలయాన్ని మౌంట్ ఆబులో పెట్టి చేసినట్టు ఎక్కడ స్మృతి చిహ్నాలు తయారు కాలేదు. ఎందుకు తయారు కాలేదంటే అసంపూర్ణ మూర్తి ఏదైతే ఉందో బ్రహ్మబాబాది, దానికి పూజలు జరగట్లేదు. ఆయన యొక్క సంపూర్ణ స్థితి అయిన నారాయణుడికి జరుగుతోంది. సో బ్రహ్మబాబా యొక్క అసంపూర్ణ స్థితి అయిన బ్రహ్మకే జరగనప్పుడు ఆయన ముఖవంశావళి అయిన మనకు, ఆయన బ్రహ్మ మానస పుత్రులు అనుకోవచ్చు, ఆయన ముఖవంశావళి ద్వారా జ్ఞానం విన్న మనకు బ్రహ్మ కుమారులకు కూడా పూజలు జరగవు. కాబట్టి దాని యొక్క స్మృతి చిహ్నం అక్కడ రాలేదు. సంపూర్ణ మూర్తులు ఏవైతే ఉన్నాయో ఆ దేవతా మూర్తులు, వాటి స్మృతి చిహ్నం వచ్చింది. సో సంపూర్ణ మూర్తుల యొక్క స్మృతి చిహ్నం ఏంటది? ప్రతి ఇల్లు శివాలయమై మనం శివశక్తి కంబైన్డ్ స్వరూపాలై జగన్మాతలై ఇప్పుడు ఏదైతే సేవ చేయబోతున్నామో ఈ సంపూర్ణ స్థితి, దీనికి స్మృతి చిహ్నం వచ్చింది అక్కడ. ప్లస్ ఆయన మౌంట్ ఆబులో వచ్చి జ్ఞానం చెప్పినట్టు ఎక్కడా రికార్డింగ్ లో రాలేదు.
బాబానే చెప్పాడు బ్రహ్మకుమారి ప్రత్యక్షం అయిపోయారని చెప్పి. సో అది మన ఆత్మలో రికార్డింగ్ లకు వస్తే అప్పుడు భక్తులు అక్కడ చేస్తారు. సో అక్కడ మౌంట్ అబుల్ అవతరించాడన్న విషయానికి అసలు ఎక్కడ ప్రత్యక్షత జరిగిందని బాబానే చెప్తున్నాడు. బ్రహ్మకుమారి ప్రత్యక్షం అయినని ఒక దగ్గర అన్నారు. నిన్నటి మురళిలో చూస్తే అసలు చాలా చేస్తున్నారు కానీ చేసింది చాలా తక్కువ, అసలు మైకే తయారగాలేదు అంట. మన ఆయన అభిప్రాయం ఆ రకంగా ఉన్నప్పుడు దానికి స్మృతి చిహ్నం జరగడం అంటూ ఉండదు. సో భక్తిలో స్మృతి చిహ్నాలు దేనికి ఉన్నాయి? మందిరాలకు ఉన్నాయి. సో అవేం మందిరాలు? ఇప్పుడు మీ యొక్క సేవా స్థానాలు అంటున్నాడు. సో మురళీలు ఏమంటున్నా అంటే మీ యొక్క సేవా స్థానాలే భక్తి మార్గంలో మందిరాలుగా తయారవుతాయి. అంటే ఏ సేవా స్థానాలు? ఇప్పుడు మన ఇండ్లు సేవా స్థానాలు, బ్రహ్మకుమారిల సెంటర్స్ కాదు. బ్రహ్మకుమారిల సెంటర్స్ ద్వారా బాబా ప్రత్యక్షత జరగలేదు. బ్రహ్మకుమారి సెంటర్స్ ద్వారా దేహ జ్ఞానం వచ్చింది. శివబాబా యొక్క అద్భుతమైన డ్రామా జ్ఞానం, ఏ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కవర్ చేయని డ్రామా జ్ఞానము వ్యతిరేక దిశలో వచ్చింది. కాబట్టి అటువంటి వాటికి స్మృతి చిహ్నాలు ఏర్పడడం అంటూ ఉండదు. ఇప్పుడు మాతలు మనము మన ఇంటిని శివాలయం చేసి శివశక్తి కంబైన్డ్ స్వరూపాలుగా ఇంటి నుంచి అందరి యొక్క పాలన చేసే దాని స్మృతి చిహ్నము ఆ సంపూర్ణ దేవి దేవతా మూర్తులకు గుళ్ళు కడతారు. ఇది అక్కడ స్మృతి చిహ్నం కింద వస్తుంది. సో ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగితే శాస్త్రాల్లో ఎందుకు రాలేదు మౌంట్ అబు, కుమారుల గురించి ఎందుకు రాలేదు మౌంట్ అబులు అని అంటే అది పరివర్తన చెందే సమయము, అది అసంపూర్ణ మూర్తి. అది అసంపూర్ణంగా ఉన్న బ్రహ్మబాబాకి పూజలు జరగనప్పుడు ఆయన వంశావళికి కూడా పూజలు జరగవు. సంపూర్ణ స్థితి అయిన నారాయణుడికి జరుగుతుంది. ఆ నారాయణుడి వారసులైన మిగిలిన దేవీ దేవతలకు జరుగుతుంది. సో శివబాబా ఏం చెప్తున్నాడు? ప్రతి ఇల్లుని శివాలయం చేసేయమని చెప్పాడు. ఈ శివాలయం ద్వారా ఏమవుతుంది? శివుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఆ శివుని యొక్క ప్రత్యక్షత శివశక్తి కంబైన్డ్ స్వరూపాలు ఇప్పుడు జరిగిన దానికి స్మృతి చిహ్నం ఉంటుంది. బ్రహ్మబాబాకు ఆ తర్వాత బ్రహ్మ వంశస్థులకు మౌంట్ అబుకి స్మృతి చిహ్నం ఉండదు. ఇది దానికి ఆన్సర్. సో అందుకే ఇవన్నీ బాబాని అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి చేసి మురళి చదివి ఫైనల్ గా ఎంటిటీ అన్నది ఇచ్చాము. ఇప్పుడు ప్రతి ఇల్లు నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనుకో. మేమేదో గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసేసి కాగితం పెట్టుకోవడం కాదది. మీకు అందరికి అర్థమవుతుందా? నేనేదో పేపర్ తెచ్చేసుకుని నా ఇంట్లో పెట్టేసుకోవడం కాదు. వాడు ఆన్లైన్ లో పంపించేసాడు రిజిస్టర్ చేయగానే. ఇంకా ప్రతి ఇల్లు శివాలయము, ప్రతి ఇల్లు నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. అది ప్రతి ఇల్లు ఒక యూనివర్సిటీ అయిపోవాలి. ప్రతి ఇంటి నుంచి జ్ఞానం వెళ్ళాలి. సో ఎప్పుడైతే మీరు ఆ రకంగా చేస్తారో మీరు విద్యావంతులు అవుతారు. మీరు వచ్చే కల్పంలో మిమ్మల్ని చదివించే తల్లిదండ్రులు వస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న, ఈ రోజు ఎవరైనా మనని ఏదైనా అన్నప్పుడు మనం హర్ట్ అయ్యామంటే, ఏడ్చామంటే మనలో ఏ సంస్కారం ఉంది? కామక్రోధ లోభమోహ అహంకారంలో ఏ సంస్కారం ఉంది? మనం హర్ట్ అయ్యాము, బాధపడ్డాము, ఏడ్చాము అంటే మనలో ఏ సంస్కారం ఉంది? సో ఇది కూడా చెక్ చేసుకోవాలి. సో అహంకారం అంటే మదం కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అహంకారానికి అది అహంకారం ఎట్లా అవుతుంది అంటున్నారు. ఎందుకంటే అహంకారం అంటే మదం అని చెప్పి ఫిక్స్ అయిపోయింది అందరికి. సో మదం అంటే నన్ను ఎవడేం చేస్తాడు అన్నట్టు. అహం అంటే ఆత్మాన్న స్థితిలో లేము. అహంలోకి వచ్చేసాం అంటే దేహాభిమాని స్థితిలోకి వచ్చేసాం. బాబా వాడే భాష దేహాభిమాని స్థితి. మన వాడుక భాషలో అహం అంటుందని అహంకారం అంటున్నాం. అంటే ఏమవుతుంది అక్కడ? నాకు గౌరవం దక్కలేదు, ఇంత చేసినా ఈ సమస్య వచ్చింది. సో మన సమస్యలకు అంతా మనమే కారణం. మనం ఎన్ని చేసినా గౌరవం దక్కలేదు అని అంటే మనం బాగా స్నేహంగా ఉండండి కానీ స్నేహాన్ని లోకువ చేసేటంతగా ఉండకండి అన్న శ్రీమతాన్ని పాటించలేదు. ప్లస్ ఆ సేవ చేయాలన్న తపనలో కొన్నిసార్లు బౌండరీ దాటిపోతున్నాం. వాళ్ళు అడగకపోయినా మనమే పడి చేసేస్తున్నాం. ఖచ్చితంగా అధీనం అయిపోతారు, లోపు అయిపోతాం. సో ఇక్కడ బాబా పెట్టిన రూల్ ఏదైతే ఉందో, సంకల్పం చేస్తే సంయోగం ఇవ్వస్తానని చెప్పి చాలా సందర్భాలు ఈ శ్రీమతాన్ని వాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది సహాయం అడగడానికి మొహమాట పడతారు. అటువంటి సందర్భంలో అడుగు ముందుకు వెయ్యాలి గాని మిగిలిన సందర్భాల్లో మాత్రం అడిగినాక చేస్తే మరీ మంచిది. అంటే అన్ని సందర్భాల్లో కాదు.
మీ పరిశీలన శక్తి, నిర్ణయ శక్తిని వాడి అక్కడ వ్యక్తుల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మనం అడుగు ముందుకేసి సహాయం చేయాలనా? లేదా వాళ్ళు అడిగాక చెయ్యాలా? అన్నది పరిస్థితికి, వ్యక్తుల్ని తగ్గట్టు నిర్ణయించుకొని చెయ్యాలి. ఆ నిర్ణయించుకొని చేసినప్పుడు ఏమైతదంటే, ఈ ఫీలింగ్స్ హర్ట్ అయిపోవడం, బాధపడిపోవడం, అయ్యో! ఇంత చేస్తే ఇలా జరిగిందే అన్న ఈ నెగెటివ్ సైడ్, ఈ డార్కర్ సైడ్ ఏదైతే ఉందో హెల్ప్ చేసినప్పుడు, దాని నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. చాలా మటుకు మన ఏడుపు మంచి చేసినప్పుడే వస్తది. అయ్యో! మంచి చేసినా ఇలా జరిగిందని. చెడు చేసినప్పుడు మనకేమో ఎలాగో చేసినా కదా మంచి పని చేసినాంలే బాగయింది వాళ్ళు అట్లనే ఏడ్చిందిలే అనిపిస్తుంది. మంచి చేసినప్పుడే వస్తది. ఎందుకంటే ఇక్కడ శ్రీమతాన్ని ఉల్లంఘించేసి మనము స్నేహంగా ఉంటున్నాం, సంయోగం ఇస్తున్నాం గానీ, లోకు అయ్యేంతగా ఇచ్చేస్తున్నాం. సో, ఎక్కడ గీత గీయాలన్న విషయం తెలియాలి. సో, ఎక్కడ గీత గీయాలి, ఎక్కడ మనంతట మనం వెళ్లి అడగాలి, ఎక్కడ వాళ్ళు అడిగాక చెయ్యాలన్నది ఎవరికి వాళ్ళు పరిస్థితులకు తగ్గట్టు, వ్యక్తులకు తగ్గట్టు నిర్ణయించుకోవాల్సొస్తది. అందరిని ఒకటే ఘాటున కట్టేయకూడదు. సో, అష్టశక్తులు డెవలప్ చేసుకోవాలి దానికోసం అని చెప్పేసి. ఆ తర్వాత నెక్స్ట్ క్వెషన్ అందరూ పరిశీలించుకోండి. వచ్చే కల్పంలో జ్ఞానంలోకి రాగానే డైరెక్ట్‌గా బాబాతో పాటు ఆయన యొక్క జ్ఞానాన్ని వింటూ, ఆయన చేతిలో చెయ్యి వేసి, ఆయన అడుగులో అడుగు వేసి నడవాలంటే ఏ సంస్కారం ఉండాలి? హ్మ్. నిశ్చయ బుద్ధి. దేని మీద ఆన్సర్ రైటే నిశ్చయ బుద్ధి. దేని మీద నిశ్చయం ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఆన్సర్ నిశ్చయ బుద్ధి 100% రికార్డ్ అవ్వాలి మీకిప్పుడు. సో, దేని పట్ల నిశ్చయ బుద్ధి? హ్మ్. బాబా చెప్పే ఆత్మ జ్ఞానం పట్ల నిశ్చయం ఏర్పడాలి. బాబా మీద మనకు యాక్చువల్‌గా బాబా మీద నిశ్చయం ఉంది. భక్తులం గాబట్టే వచ్చాం జ్ఞానంలోకి. లేకపోతే అయితే రాము. కానీ ఆయన చెప్పిన ఆత్మ జ్ఞానం పట్ల నిశ్చయం ఏర్పడాలి. ఇంకా ఆయన ఎంత చెప్తే అంత. సో, ఎప్పుడైతే అది మీ ఆత్మలో రికార్డ్ అవుతదో, వచ్చే కల్పనలో మీరు జ్ఞానంలోకి రాగానే, ఆయన చెప్పింది నమ్ముతాము, దేహ జ్ఞానాన్ని నమ్మము. కాబట్టి మోసపోయే అవకాశాలన్నయి లేవింక. తర్వాత కంటికి కనపడని ఖజానాలు ఏవైతే ఉన్నాయో, ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, ఇవన్నీ దైవీ గుణాల ఖజానాలు ఏవైతే ఉన్నాయో, దైవీ శక్తుల ఖజానాలు, ఇవి సంపూర్ణంగా మన ఖాతాలోకి రావాలి అంటే ఏం సేవ చేయాలి? శక్తుల ఖజానాలు ఇవి మన ఖాతాలోకి రావాలి అంటే ఏమి సేవ చెయ్యాలి? మనసా, వాచ, కర్మణ ఈ సేవలు చేస్తూ పోతే మనం చేసిన సేవల్ని బట్టి ఎవరెవరు ఏమేమి అనుభవం చేసుకుంటూ వెళ్తారో, మనం ఏమి ఇస్తూ ఉంటే వాళ్ళు అనుభవం చేస్తూ వెళ్తారో అవన్నీ వచ్చి మన ఖాతాలో పడిపోతాయి. సో, ఇది యాక్చువల్ దానికి ఆన్సర్. సో, ఈ మాత్రము జ్ఞానం పట్ల మీకు క్లారిటీ గనక ఉంటే పురుషార్థం చేయడం అన్నది ఈజీ అయిపోతది. ఆ తర్వాత ప్రకృతి. సో, బాబా రాజయోగాన్ని నేర్పించడానికి అంటే రాజయోగం ద్వారా మనం ఏమి సాధించాలి? అంటే ఏ స్టేజ్‌కి రీచ్ అవ్వాలి? రాజయోగం ద్వారా దేన్ని జయించాలి మనము? ఈ ప్రశ్నకు సమాధానం పెట్టండి. రాజయోగం ద్వారా మనం దేన్ని జయించాలి? కర్మేంద్రియాలు, ప్రకృతి 2 కొంతమంది ఒకటే ఆన్సర్ పెడుతున్నారు కర్మేంద్రియాలని చెప్పేసి ప్రకృతిని కూడా జయించాలి. సో, రాజయోగం అభ్యాసం చేయడం ద్వారా కర్మేంద్రియాలు, ప్రకృతి రెండిటిని జయించాలి. ఆన్సర్స్ పెట్టని వాళ్ళు కనీసం నోట్ డౌన్ చేసుకోండి. చేసుకుంటే క్లారిటీ వస్తది. సో, మనం ఎందుకు రాజయోగం నేర్చుకుంటున్నామా? ఎందుకు అభ్యాసం చేస్తున్నామా? ఎందుకు రాజయోగులు అవ్వాలి? ఎందుకంటే రాజయోగులే రాజ్య పదవుల్లోకొస్తారు.
రాజయోగులు కాని వాళ్ళు ప్రజాయోగులు. ఇది ఇక్కడ కార్మిక్ ఫిలాసఫీ. ఏంటి ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టారు? దేహ నియమాలు, ప్రకృతి నియమాలు. ఆహా, రాజయోగాన్ని అభ్యాసం చేసేది కర్మేంద్రియాలను, ప్రకృతిని జయించడానికి. అంటే ఏంటి? కర్మేంద్రియాల పైన ఆత్మ రూలింగ్ లోకి వస్తుంది, ప్రకృతిని శాసించే కెపాసిటీ వస్తుంది. ఇది అక్కడ యాక్చువల్ గా బాబా చెప్పేది. సో ఆన్సర్ కర్మేంద్రియాలని, ప్రకృతిని జయించడానికి. శ్రేష్ఠ సంబంధాలు రావాలంటే ఏం చేయాలి? బాబా శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, సత్యమైన స్నేహము, ఈ ప్రాప్తులు సర్వరకాల సంపత్తి మరియు సఫలత ఇస్తున్నారు. సో ఈ శ్రేష్ఠ సంబంధాలు, స్నేహము మరియు సంపర్కాలు, ఇవి మన జీవితంలో రావాలి అని అంటే ఏం చెయ్యాలి? బాబాతో సర్వ సంబంధాలు పెట్టుకోవాలి. సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి. సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి. స్నేహం, సంయోగం ఇవ్వాలి. సతో ప్రధాన సంస్కారాలు రికార్డ్ చేయాలి. స్నేహము, సంయోగము. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి. బాబాతో సంఘటనలో స్నేహం, సంయోగం ఇవ్వాలి. ఎవరైతే ఆన్సర్ పెట్టాలో సంఘటనలో స్నేహము, సంయోగం ఇవ్వాలని, సో బాబాతో సర్వ సంబంధాలు జోడించాలి. ఆ తర్వాత స్నేహము, సంయోగం కూడా ఇవ్వాలి. సంబంధాలకు ఆధారము స్నేహము, సంయోగము అంటున్నాడు. కంప్లీట్ ఆన్సర్ ఏంటంటే శ్రేష్ఠ సంబంధాలు రావాలంటే సర్వ సంబంధాలు బాబాతో జోడించి, ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ లో స్నేహము, సంయోగం ఇవ్వాలి. ఒకరు పెట్టారు అది. బాబాతో సర్వ సంబంధాలు జోడించాలని అందరూ పెట్టేస్తున్నారు. జోడించిన తర్వాత ఏం చేయాలి? స్నేహము, సంయోగం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సంబంధం ద్వారా మనకు అందుతోంది స్నేహము, సంయోగమే. సో బాబాతో జోడించేయడం అంటే ఏం చేస్తున్నారు? బాబా నాకు టీచరు, బాబా నాకు సద్గురువు అని చెప్పేసి మాట్లాడేస్తున్నాం. సో బాబాతోటి తండ్రిగా సంబంధం జోడించిందంటే ఆయన మనని వారసులుగా చేశారంటే మనం అందరినీ వారసులుగా తయారు చేయాలి. బాబాతోటి టీచర్ అన్న సంబంధం జోడించాము అని అంటే మనం మాస్టర్ శిక్షకులమై అందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి. బాబా సద్గురువు, నేను మాస్టర్ సద్గురువుని అంటే అందరికీ నేను శిక్షణ ఇవ్వాలి, అందరికీ నేను వరదానాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే జీవిత భాగస్వామి అవుతామో ఆయన యజ్ఞంలో భాగస్వాములు అవుతాము, ఆయన కర్తవ్యంలో భాగస్వాములం అవుతాము, జగన్మాతలుగా అందరి పాలన చేస్తాం. సో ఆన్సర్ దీనికి ఏంటంటే బాబాతో సర్వ సంబంధాలు జోడించి, ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ లో సంఘటనలు అందరికీ స్నేహము, సంయోగం ఇస్తాం. అప్పుడు శ్రేష్ఠ అంటే ఇస్తేనే తిరిగి వస్తుంది. ఈ పాయింట్ అందరికి ఇంకా దిగిపోవాలి. అందుకే మీ యొక్క దాత సంస్కారం 21 జన్మలకు ప్రాప్తులకు ఇస్తుంది, ఎక్కే కళలోకి తీసుకొస్తుంది అంటున్నాడు. అంటే దేనికైనా బేస్ దాత సంస్కారం. సో అందరూ ఒకసారి దాత సంస్కారం అని చెప్పి టైప్ చేయండి. ఎందుకంటే అట్లా అట్లీస్ట్ రాస్తేనన్నా మీకు తెలుస్తుంది. ఆ దాత సంస్కారం అనేది రికార్డింగ్ లోకి రావాలి. 30th May 1973 మురళీలు అదే చెప్పాడు. బేస్ సంస్కారం, దాత సంస్కారం ఉంటే మీకు ఆ ఇచ్చే అలవాటు ఉంటే అప్పుడు అన్ని ఇస్తూ పోతుంటారు. అందరూ టైప్ చేయండి. ఎందుకు టైప్ చేయమంటున్నానంటే ఈ సంస్కారం మీ అందరిలో ఉంటేనే 21 జన్మలు, ఆ తర్వాత కూడా మీకు ఇచ్చే అలవాటు, జీవించే విధానమే ఇవ్వడం. ఇస్తే తిరిగి వస్తుంది. మీరు ఇవ్వకుండా ఏది తిరిగి రాదు. సో దాత సంస్కారం ద్వారానే ముఖ్యంగా మనకి ఇచ్చే అలవాటు అంటూ వస్తుంది. సో ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రితోటి సర్వ సంబంధాలు జోడించి, ఇంకా నాకు ఒక బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్నప్పుడు ఇంకా అన్ని ఆయన గుణాలు మనలోకి వచ్చేస్తాయి. ఒక దాతనే కాదు,
సో కానీ ముఖ్యంగా ఉండాల్సింది ఇచ్చే సంస్కారం. సో అందుకే తల్లిదండ్రులు చదివించే వాళ్ళు రావాలంటే చదువుకుంటామనంటే అక్కడ దాత స్థితి ఎక్కడుంది? మన మటుకు మనం చదివేసుకుని ఇంకా అన్ని అలా ప్రాప్తులు పడిపోవాలంటే పడిపోవు. దాత సంస్కారాలు ఉండాలి, ఇస్తూ పోవాలి. సో బాబాతోటి సగ సంబంధాలు జోడిస్తాము, మళ్ళీ దాతగా అందరికీ స్నేహము, సంయోగం ఇస్తూ పోతాం. సో తనువుని యజ్ఞంలో వేస్తాము, వేసిన తర్వాత ఈ తనువుని యజ్ఞ సేవ కోసం వాడతాం. అంటే అక్కడ కూడా దాత స్థితిలోకి వస్తాం. అంటే తనువుని ఉపయోగించి కూడా సాకార సేవలు అంటూ చేస్తూ పోతాం. అంటే ప్రతి దానికి నెక్స్ట్ ఇవ్వడం రావాలి. ఆ కంటిన్యూషన్. అందుకే క్లాస్ లో ఫస్ట్ నుంచి చెప్తున్నాను, చదువుకోవడం కాదు, నెక్స్ట్ ఇస్తూ పోవాలి. సో జీవించే విధానమే ఇవ్వడము. ఇస్తే తిరిగి వస్తుంది. జీవించే అంటే శ్రేష్టంగా జీవించడం వెనుకున్న రహస్యం అంటూ కూడా దాన్ని ఉందంటే అది ఇవ్వడమే. ఇవ్వకుండా ఏది తిరిగి రాదు. సో ముఖ్యంగా డ్రామాలో తెలుసుకోవాల్సిన విషయం అదే. ఆ మురళిలో కూడా బాబా అదే చెప్పారు. సో స్వచింతనకు సంబంధించి ఈరోజు అందరినీ చేసుకోమని చెప్పాను, చేసుకున్నారనే అనుకుంటున్నాను. సో ఇది కాకుండా ఏమైనా మిస్ అయిపోయి ఉంటే చెప్పండి. మైకులు అయితే ఆన్ చేయొచ్చు, ఆన్ చేసే విధంగానే ఉన్నాయి. సో ఏమైనా ఉంటే కూడా మెసేజ్ పెట్టొచ్చు. ఏదన్నా ప్రశ్న మిగిలిపోయిందా స్వచింతనకు సంబంధించి, లేదా మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా టైప్ చేయొచ్చు, లేకపోతే అడగొచ్చు. ఇంకొక 15 minutes ఉంది. నాకు తెలిసి స్వచింతన ఎవరైతే చేశారో వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని క్లాస్, అందుకే ముందుకొచ్చి చెప్తే ఎవరు ఎక్కడున్నారో తెలిస్తే మాకు చెప్పడం ఈజీ అయిపోతుంది. సో ఎవరైతే 5గురు వచ్చి చెప్పారో ఈ రోజు జరిగిన క్లాస్ లో పుణ్యంలో భాగస్తులు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి వచ్చి చెప్పారు, ఇలా ఇంత స్వచింతన చేసుకుంటున్నామని. సో బాబా చెప్పిన దాన్ని బట్టి మొత్తం కంప్లీట్ గా లేకపోయినా గానీ వాళ్ళు చెయ్యబట్టి ఈ రోజు ఇంతమందికి బెనిఫిట్ వచ్చింది. సో ఇది చూస్తాడు బాబా, ఎక్కడ ధైర్యం చేశారా, సో నలుగురికి ఉపయోగపడే విధంగా ఉందా. సో మనం ఇప్పుడు ఇంకా స్టడీ పీరియడ్ చదువుకుంటున్నాం కాబట్టి అంత పర్ఫెక్ట్ గా బాబా చెప్పినట్టు సంపూర్ణ. మేము చేసేటప్పుడు చాలా విషయాలు మిస్ అయ్యి నేర్చుకుంటూ పోతున్నాం కాబట్టి ఈ రోజు నేను మీకు స్వచింతన చేయడంలో సహయోగం ఇవ్వగలుగుతున్నాను. సో ఒకసారి స్వచింతన చేసుకుంటే ఏమవుతుందంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఇలా ముందుకొచ్చి చెప్పినప్పుడు ఏమైందంటే ఇంకా బాగా ఏమంటారు ధ్యాస పెరుగుతుంది. సో దీన్ని బట్టి ఇంక ఇప్పటి నుంచి ఈ బేస్ మీద పెట్టుకొని చేస్తూ పోండి. చేస్తూ పోతుంటే డ్రామాలో మీ భాగ్యాన్ని తిరిగి కరెక్ట్ గా రచించుకోగలుగుతారు. సో ఆ మురళీల బాబా ఏదైతే అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడో, మీరు విచారకరమైన పాటలు కనుక రికార్డ్ చేస్తే అదే రిపీట్ అవుతుందని. సో రికార్డ్ చేసేటప్పుడు సంతోషకరమైన విషయాలంటే సంతోషంతో మనసు నాట్యం చేసే విధంగా మీ స్మృతిని పెట్టుకుంటే రికార్డింగ్ ప్రాపర్ గా వస్తుంది. సో కల్పమంతా మీ మనసు నాట్యం చేసేటట్టు ఉంటుంది. సో ఓకేనా? సరే, ఇంకెవరు ఏమి ప్రశ్నలు లేవంటున్నారు. నా వైపు నుంచి ఎక్కడెక్కడైతే స్వచింతనలు మీకు చెప్పాలనుకున్నానో చెప్పాను. సో మళ్ళీ రేపు 8:30కి కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. చెప్పండి, ఎవరు మాట్లాడేది? పార్వతక్కే, విజయనగరం. చెప్పండి అక్కే. ఓం శాంతి. విజయనగరం పార్వతక్కే. అదే ఉదయం మీతో మాట్లాడి ఇప్పుడు వెంటనే జూన్ చేస్తాను. అదే నా అనుభవం చెప్తాను అక్క. చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న ఇంకేం లేదు. మీరు స్వచింతన అన్నారు కదా, ఆ స్వచింతనలో ఆల్రెడీ నేను మునిగిపోయాను 21 రోజు నుంచి. నేను స్వచింతన చేసుకున్న కానీ డ్రామా జ్ఞానం నడుస్తోంది. డ్రామా జ్ఞానము స్వచింతన, దానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అంటున్నాను. నాకు లేవక్క, నేను ఆల్రెడీ చదువుతున్నాను రోజు. వెరీ నైస్. వసంతక్కే, మీరు ఏమైనా చెప్తారా? నాకు ఒక చిన్న ప్రశ్న నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైనా మీరు చెప్పారు కదా, పాజిటివ్ ఏ విషయం ఏది చేయాలనుకున్నా పాజిటివ్ ఆలోచనలు చెయ్యండి అంటున్నారు. ఏదైనా మనకు ఒక మంచి కార్యం జరగాలి. ఆలోచనలు ఎక్కడ చెప్పలేదు, అన్ని శ్రేష్ఠ ఆలోచనలు అంటున్నాడు. మనం సాధారణ పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము పాజిటివ్ అంటే లౌకికులు, శ్రేష్ఠ ఆలోచన అలౌకిక జీవితం మంది. చెప్పండి. శ్రేష్ఠ ఆలోచనలు చేయాలి. ఇప్పుడు నేను ఒక కార్యం చేస్తున్నా, అది పూర్తిగా సక్సెస్ గా అయిపోయింది, విజయవంతంగా అయిపోయింది అని నేను అనుకుంటే
అట్లా అనుకుంటే జరగడం లేదక్కయ్య నాకు. అది ఆడ జరుగుతుంది, జరగదేమో అని ఒక టెన్షన్ పడినానంటే అది సక్సెస్ అయితాంది. అది ఏం లోపం వల్ల నాలో ఏ లోపం వల్ల అలా జరుగుతుందో అర్థం కావడం లేదక్క. ఏంటో నాకు అర్థం కాలే. ఎంత ఆలోచించినా అర్థం కాదు. నేను అయ్యో! అది జరుగుతుందో జరగదోని, అది ఏమవుతుందో ఏమో అనే టెన్షన్ పడితే సక్సెస్‌ఫుల్‌గా అయిపోతాంది. అదే నేను ఇది అయిపోయింది అనుకున్నానంటే అది జరగడం లేదక్కయ్య. ఏ విషయంలోనైనా అది నాలో ఏ లోపం వల్ల అలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ప్రతిసారి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది అడుగుతున్నానక్క. అంటే ఏం అది ఏం చేయాల్సి వస్తదంటే పూర్తిగా బయట జరుగుతున్న సంఘటన, ఆ! మీ లోపలొస్తున్న ఆలోచనలు ఆ! రెండిటిని కరెక్ట్‌గా మ్యాచ్ చేసి చూస్తే వస్తది ఆన్సర్. ఇప్పుడు స్ మాకు వచ్చేది ఇప్పుడు ప్రమోషన్‌కెళ్ళేటప్పుడు ప్రమోషన్ రాదేమో ఆ! అనుకుంటే ప్రమోషన్ వచ్చేది. ప్రమోషన్ వస్తదేమో అనుకుంటే బొక్కపడిపోయేది. అయ్యో! సేమ్ మాకట్లా అవే అక్క ఉండొచ్చేది. నాకు కూడా. ఏంట్రా అసలు ప్రమోషన్ రాదేమో అనుకుంటే ప్రమోషన్ వచ్చి కూర్చుంటుంది. వస్తదేమో అని కాన్ఫిడెంట్‌గా ఉంటే అప్పుడు బొక్కపడిపోతుంది ఏంటని. యాక్చువల్‌గా దీని వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే మనకున్న పుణ్యం ఖాతానే. ఆ అవును. పుణ్యం బ్యాకప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వర్తమానంలో మనం వస్తదో రాదో అని చెప్పి ఎంత ఊగిసలాడినా పుణ్యం బ్యాకప్ ఉంటే వచ్చేస్తది. అవునక్క. అదే అక్కయ్య. ఆ! కానీ నాకు అర్థం ఏమో అంటే కాదు. వర్తమానంలో మనకది ఎలాగో వస్తుంది కాబట్టి, మనము వస్తుందో రాదో అని టెన్షన్ ఏదైతుందో ఇది అనవసరంగా అండర్‌గో అవుతున్నాం. అవునక్క. సో, నేను జ్ఞానంలోకి రాకముందు సపోజ్ అంటే ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను. జ్ఞానంలోకి అవును. రాకముందు ప్రమోషన్ వస్తదో రాదో అని ఒక టెన్షన్ గాదు, ఒక టెన్షన్ గాదు. వచ్చిన తర్వాత హమ్మయ్య! అన్నట్టుంటుండే. అంటే అసలు టయర్డ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసేది. అది ఆనందం అనిపిచ్చేది గాదు. ఎందుకంటే వస్తదా రాదా అన్నది ఇదే ఎక్కువైపోయేది. జ్ఞానంలోకొచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది. సఫలత నా జన్మసిద్ధ అధికారం. వస్తుందా రాదా కూడా గాదు. నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారం అన్న సంకల్పం చేసి, ఆత్మిక స్థితిలో చదువుకునేటప్పుడు బాగా కనెక్ట్ అయితే ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడుగుతారన్నది కూడా ఫ్లాష్ అయ్యి, అది ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకెళ్ళేసొస్తే నా సంకల్పము చేయడం వల్ల నాకవి ఫ్లాష్ అయినాయి. ఇంటర్వ్యూ కూడా స్మూత్‌గా ఎళ్ళింది. ప్రమోషన్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఆయన ఎండ్ రిజల్ట్ కాదు. మీ ప్రాసెస్ కూడా చూసుకోండి అంటున్నాడు. మీకు చిన్న పిల్లలకి ఏదైతే 3 క్లాసులు చేసి పెట్టానో అందులో ఈ విషయం క్లియర్‌గా చెప్పా. మార్చ్‌లో ఎగ్జామ్ పాస్ అవ్వడం కాదు ఇంపార్టెంట్. సంవత్సరం అంతా మీరు సంతోషంగా ఉన్నారా? టెన్షన్‌తో ఉన్నారా? అన్నది పాయింట్. సో, ఇక్కడ ఏమవుతుంది? మనకు ఒకవేళ అది వచ్చేది ఉంటే వస్తుంది పుణ్యం ఖాతా ఉంటే. కానీ ప్రాసెస్‌ని కూడా ఎంజాయ్ చేయాలి. అది అవును. ఎంజాయ్ చేయట్లేదు మేము. వస్తుందా రాదా అని ఆలోచించుకొని తీరొచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయి హమ్మయ్య! అవును. వచ్చిందా అన్నట్టు అయిపోతుంది. సేమ్ అదే. ఎంజాయ్‌మెంటే లేదసలు. ఆ ప్రాసెస్ ఎంజాయ్‌మెంట్ లేదు. ప్రమోషన్ వచ్చినంక ఎంజాయ్‌మెంట్ లేదు. సో, ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. మీకు యాక్చువల్‌గా మీరు ఏది కోరుకుంటే అది వస్తుంది. పుణ్యం బ్యాకప్ ఉండేటట్టు చూసుకోండి. అది ఉన్న తర్వాత వర్తమానంలో వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం అన్న ఇట్లాంటి మినిమమ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎంజాయ్ చేయండి అంటున్నాడు. అక్కడ ఎంజాయ్‌మెంటే ఉండట్లేదు. అసలు టెన్షన్‌తో చచ్చిపోతున్నాం. వాడు ఏం క్వెషన్‌లు అడుగుతారా ఏంటని. సో, వచ్చాక చూస్తే ఏమైందంటే జ్ఞానంలోకొచ్చాక నేను కంపేర్ చేసుకొని చూసుకున్నాను. జ్ఞానంలోకి రాకముందే ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అయ్యాను. జ్ఞానంలోకొచ్చాక ఎట్లా అటెండ్ అయ్యాను. విపరీతమైన టెన్షన్ రాకముందు. ప్లస్ క్వెషన్స్ ఆన్సర్ చేసాం. వచ్చాకంటే ఎంటైర్ ప్రాసెస్ అంతా టార్సము, నీరసము ఎందుకొచ్చిన బతుక అన్నట్టుంది. వచ్చాక ఏం జరిగిందంటే నేను ఆ సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధాధికారం అన్న శ్రేష్ఠ సంకల్పాలు చేసి, యోగ స్థితిలో ఏమేం క్వెషన్స్ వస్తాయి ఇంటర్వ్యూలో అన్ని ఫ్లాష్ అయినాయి. వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చదివాను. చదివిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో అదే వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. అంటే అంటే ఆ జరుగుతున్న సంఘటనలంతా ఆశ్చర్యము, ఆనందం కలిగించింది గానీ టెన్షన్ కలిగించలేదు. ఇంకా వాళ్ళు అట్లా జరిగినప్పుడు ఓహో! అప్పటికే సేవలు కూడా చేయడం మొదలుపెడుతున్నాం కాబట్టి ప్రత్యక్ష ఫలం కింద నేను ఏసేస్తా. ఒకవేళ నాకు పుణ్యం బ్యాకప్ లేకపోయినా అప్పటికే సేవలు మొదలుపెట్టాం కాబట్టి ప్రత్యక్ష ఫలం కింద ఎట్లాగో ఉద్యోగం వస్తది. సారీ ప్రమోషన్ వస్తది. ఇది యాక్చువల్ కారణం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనను బట్టి మీ ఆలోచనలు జరుగుతున్న సంఘటనలు కరెక్ట్‌గా మ్యాచ్ చేసి చూడాలి. చూస్తే ఒక స్టేజ్‌లో మీకేంటంటే నమ్మకం కుదిరిపోవాలి. ఇంక నా జీవితంలో ఎప్పుడు విజయమే వస్తుంది అన్న నిశ్చయం మీలో ఏర్పడ్డప్పుడు ఈ ద్వంద్వం అన్నది పోతది. వస్తదో రాదో, వస్తదనుకుంటే రాకపోవడము, రాదు అనుకుంటే వస్తోందిప్పుడు. ఈ అదే. కన్‌ఫ్యూజన్ అనేది పోవాలంటే కొంచెం మీ ఆలోచనలు, సంఘటనలు రెండిటిని మ్యాచ్ చేసి చూసుకోవాలి. మీ పుణ్యం ఖాతా చెక్ చేసుకోవాలి. లేకపోయినా ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకుంటూ పోతే ప్రత్యక్ష ఫలం కింద వచ్చేస్తది. సో, బాబా తోడుండి ఇవన్నీ నాకు అనుకూలంగా అన్ని చేస్తారు అన్న నిశ్చయం మీలో వచ్చిన రోజున ఈ డ్యుయాలిటీ అన్నది పోతది.
అంతే. అది స్టార్టింగ్‌లో అందరికీ ఉంటది. నాకు గూడా ఉండే తర్వాత తర్వాత ఆలోచించుకుంటే ఓహో! ఇదా నేను చేస్తున్న ఓవర్ యాక్షన్ అని అప్పుడు అర్థమై బాబా ఎంత యాక్షన్ చేయమన్నాడో అంతే యాక్షన్ చేస్తుంటే అన్నీ కరెక్ట్‌గా నడుస్తుంది. మనం ఏంటంటే అయితదో లేదో అని చెప్పి ఓవర్ అయిపోతుంది మంది. ఆయన ఎంత యాక్షన్ చేయమంటే అంత చేయం గదా! జీవితం అట్లే అవుతాంది కదా. వస్తది మీకు ప్రమోషన్ అంటే గూడా మనం వస్తదో రాదో అని జెప్పేసి అసలు పీక్స్‌కెళ్ళిపోయి తల పట్టేసి హెవీ అయిపోతుందసలు. అంతే నాకు అది సేమ్ ఆ! ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని ఎక్కడైనా నెగెటివ్ వ్యతిరేకంగా ఆలోచిస్తే ఇదైపోతారు. టెన్షన్. అప్పుడు సక్సెస్ అది. అట్లయిపోతారు. మరి సేమ్ అదే ఆయనేమో ఇక్కడ చూస్తే అసలు సంతోషం గాదు గదా! సంతోషం కన్నా హైయర్ డిగ్రీ ఏకంగా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయండి. సంగమ యుగం అంటే సంబరాల యుగము, ఉత్సవాల ఆ! ఇది మనం నిన్న చెప్పుకున్న మురళి అదే గదా! అవునండి. ఆ ఉత్సాహంలో నుంచి ఉత్సవం అన్న మాటొచ్చింది. మీ జీవితమే ఒక ఉత్సవం అయిపోవాలంటే ఎక్కడైతోంది? మనం ఏంటంటే అక్కడ అది జరుగుతది అన్న నిశ్చయం ఏర్పడలేదు మనకింకా. అంటే సంకల్ప శక్తిని, మన పుణ్యాన్ని ఏ రకంగా పూర్తి స్థాయిలో వాడాలన్న విషయం తెలియకపోవడం వల్లొచ్చింది. ప్లస్ ఆత్మ ఏదన్నా జరగబోయేదుంటే ఇండికేషన్స్ ఏసేస్తది. సో, ప్రమోషన్ ఒస్తదా? రాదా? అన్న విషయం ఆత్మ ముందే ఇండికేషన్ ఏసేసిందనుకోండి రిలాక్స్ అయిపోతాం. కానీ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు గదా మనకి. అదే. వస్తదో రాదో అన్న టెన్షన్ తోటి చచ్చిపోయినాం ఇంకప్పుడు. సో, ఇప్పుడు ఆత్మే మనకది చూపిచ్చేస్తది గాబట్టి ఈజీ అయిపోతది. సో, ఏ నిర్ణయం ఇప్పుడు నేను బీఆర్ఎస్ తీసుకున్నాను. ఓ రోజు యోగం చేస్తుంటే టక్కున వాయిస్ వినిపించింది. బీఆర్ఎస్ అప్రూవ్ అయిందని జెప్పి. ఓహో! బీఆర్ఎస్ తీసుకోము. అప్పుడు ఎప్పుడో అడిగాను బాబాని ఉద్యోగం గాని అప్పటికి రాలే ఇండికేషన్. అప్పుడొచ్చింది. సో, అప్పుడు అప్లై చేశాను వచ్చింది. సో, వీఆర్ఎస్ అప్రూవ్ అయితదా లేదా అన్న టెన్షనే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇండికేషన్ వచ్చేసింది. వీఆర్ఎస్ అప్రూవ్ అయిపోతదని జెప్పి. కాబట్టి వచ్చేసాయి. అది. తర్వాత మళ్ళీ ట్రాన్స్‌ఫర్స్ వస్తాయేమో కొన్ని కొన్ని సార్లు సమస్యలొస్తే అమ్మో! బాస్ ట్రాన్స్‌ఫర్ చేస్తాడేమో అన్న ఆలోచనొచ్చి ఆలోచనలతోటి ఇదైపోయేది. ఇప్పుడు జ్ఞానంలోకొచ్చిన తర్వాత నిశ్చయం ఏర్పడిపోయింది. ఇంక ట్రాన్స్‌ఫర్స్ రావు. తెలిసిపోతుంది గదా! ఇండికేషన్స్ సంకేతాలు మనకు అందుతూ ఉంటాయి. సో, దాన్ని బట్టి ఏమైపోతది రాదన్న విషయం తెలిసిపోయినప్పుడు మనకు ఆ టెన్షను పోతది. బాస్ ఎంత మనల్ని థ్రెటన్ చేసినా, ఎంత భయపెట్టినా ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పి మనం నిశ్చింతగా కూర్చొని ఉంటాం. ఎందుకంటే మనకు తెలిసిపోతున్నాయి అన్ని విషయాలు కాబట్టి. సో, అప్పుడు ఆ డ్యుయాలిటీ, ఆ ద్వంద్వము, ఆ టెన్షను ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం మన ఆలోచనలు, సంఘటనలు మ్యాచ్ చేసుకుంటూ పోయి, ఆ నిశ్చయం ఏర్పరుచుకుంటూ పోయి, బాబా నాకు తోడున్నాడన్న నిశ్చయం పెరిగిపోయిన రోజున, ఒకవేళ మనకు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిన సమస్యలు వచ్చినా, వాటిని పరిష్కరించే నైపుణ్యం డెవలప్ అయిపోతది. అప్పుడు సమస్యలను జూసి మనం భయపడము. సమస్యలు మనల్ని జూసి భయపడతాయి. బాబా అన్నట్టు మాయ దూరం నుంచే నమస్కారం చేసి ఎళ్ళిపోతాం. ఇవన్నీ ఏంటంటే మనలో ఉత్సాహాన్ని నింపుతాయి అప్పుడు. ఆయన చెప్పే ఆ ఉత్సాహం అదే. హ్మ్. లేకపోతే మీరన్నట్టు ఇటువంటి పరిస్థితుల్లో టెన్షన్ పడితే ఏ ఉత్సాహంగా నేనన్నట్టు ఏ పండగ జరుపుకోము రోజు. టెన్షన్‌లే ఉంటాయి. హ్మ్. టెన్షన్‌లే ఉంటాయి. అది. ఇప్పుడు సేమ్ అదే సిట్యుయేషన్ రేపో మర్నాడో ట్రాన్స్‌ఫర్‌లొస్తాయి. నేను టెన్షన్ పడే కొద్దీ అది వస్తుందేమో, వస్తుందో రాదో ఈ టెన్షన్‌తో నాకు పాజిటివ్ ఆలోచించలేకపోతున్నా. శ్రేష్ఠ ఆలోచనలు చేస్తున్నా. కానీ నెగెటివ్ మీరు ఆలోచనలు కొట్టకొడుతున్నా. ట్రాన్స్‌ఫర్స్ అన్నయి నేను గమనించినంత మటుకు మన కర్మల ఖాతా ఎక్కడుంటే అక్కడికెళ్తాము. అంతే అంటాక. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మనకు అనుకూలంగా ఉన్న చోట ట్రాన్స్‌ఫర్ రావాలంటే టెన్షన్ పడి సస్తామింక. అంతే సో, అక్క ఇప్పుడు అదే ఎక్కడికి పరిస్థితి. ట్రాన్స్‌ఫర్ వచ్చినా మనకు ఖాతాలు లేనిది పోము. వెళ్ళిన తర్వాత పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చేసుకోవాలి. మనుషుల్ని మనకు అనుకూలంగా మార్చేసుకోవాలి. అన్నీ మన ఫేవర్‌లో నిలిపేసుకొని మనం నడపాలి పాలిటిక్స్. అవతలోడు పాలిటిక్స్ నడుపుతాడేమో అని భయపడొద్దు. వాడు పాలిటిక్స్ నడుపుతున్నాడంటే మనం గేమ్ కరెక్ట్‌గా ఆడట్లేదని అర్థం. అవతలోళ్ళు పాలిటిక్స్ నడిపితే మనము పాలిటిక్స్ నడుపుతాం. రైట్ వేలో. సో, వాళ్ళు అర్థమైంది. పాలిటిక్స్, మనము పాలిటిక్స్. హ్యాపీ ఎంజాయ్‌మెంట్. అది. సో, పాలిటిక్స్ నడపడం తప్పేం గాదు. రాజనీతి అది. కానీ రైట్ వేలో నడపాలి. అవతల వాడు గేమ్ ఆడుతున్నాడంటే మనం ఓడిపోవద్దు. మన మహాభారతం సీన్, పాచికల సీన్. ఎందుకు అవునండి. పాండవులు ఓడిపోయారు? స్థూలంగా ఆలోచించారు. స్థూలమైన విషయాలు పెట్టారు కాబట్టి ఓడిపోయారు. పాండవులు ఏం జేయాలి? కామక్రోధ లోభమోహ అహంకారాన్ని దౌపే లగాకే కేలో అంటున్నాడు. దాన్ని పెట్టి గేమ్ ఆడండి అంటున్నాడు. సో, ఉద్యోగం చేసేటప్పుడు ముఖ్యంగా అదే గుర్తుపెట్టుకోవాలి. కామక్రోధ లోభమోహ అహంకారాన్ని దౌపే లగాకే కేలో అది పెట్టి గేమ్ ఆడండి మీరే విన్నర్. మజా వస్తది. ఏ టెన్షన్ అనిపించదు. ఆ తర్వాత సమస్యలొస్తే ఆళ్ళే ట్రాన్స్‌ఫర్ చేసి మళ్ళీ మీ ఇంటికి పంపిస్తారు. హ్మ్. చాలా బాగా చెప్పినారక్క. మీరేమి ట్రై మీరు చెప్పింది చేయక్కర్లేదు. నేను తాడిపత్రికెళ్తే ఆళ్ళే కింద మీద పడి హైదరాబాద్ పంపారు. పట్టుమని 8 నెలలు ఉన్నానక్కడ అంతే. మీరు యాక్చువల్‌గా చెప్పింది 3 నాకు బాగా సంవత్సరాలు ఉండాలి. నచ్చింది.
మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది అక్క. భయం ఎందుకు పోయింది. అన్న ఇంకన్నా పాలిటిక్స్, అన్న పాలిటిక్స్, నేను పాలిటిక్స్, అన్న పాలిటిక్స్ నడిపించిండు, నేను పాలిటిక్స్ నడిపించిన. ఇంకా పాలిటిక్స్ నడపలేను అనుకుని హైదరాబాద్ పంపించేస్తాడు, అయిపోయింది. 8 నెలల్లో తిరిగి వచ్చేసాం. బుర్ర ఎక్కడ బుద్ధి వాడాలంతే. అదే అక్క, ఎక్కడికి పోయినా భయం లేదు. అది మనం మలుచుకోవాలని చెప్పినారు కదా, బాగా మైండ్ అది ఎక్కినట్టు. మనం ప్లస్ మలుచుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సింది, పాలిటిక్స్ ప్లే చేయడం తప్పు కాదు. పాలిటిక్స్ ప్లే చేయాలి, గేమ్ ఆడాలి, కానీ రైట్ గా ఆడాలి. పాండవుల మాదిరి కూర్చోబెట్టి స్థూల వస్తువులు పెట్టేసి, స్థూలమైన వస్తువులతోటి వాళ్ళకి చాకిరీలు చేసి వీళ్ళకు గిఫ్ట్లు ఇచ్చి ఈ రకమైన పాలిటిక్స్ ప్లే చేయొద్దు, ఓడిపోతారు. చాలా బాగా. కామక్రోధంలో మా అహంకారాన్ని పెట్టి ఆడాలి గేమ్, అప్పుడు నెగ్గుతాం. ఓకే అండి. అవతలవాడి గేమ్, శ్రేష్ఠ సంకల్పాలేనా? అవతలవాడు ఒక దెబ్బ కొడితే 10 కొట్టాలి, ఆ రేంజ్ లో ఉండాలి, కానీ ధర్మ మార్గంలో. అక్కయ్య అంటే మీరు చెప్పింది శ్రేష్ఠ సంకల్పాలతోనే పాలిటిక్స్ చేయాలంటారా? ఖచ్చితంగా. పాలిటిక్స్ అంటే ఏంటి? రాజనీతి. బాబా ఇచ్చే రాజ్య పదవులు అంటే ఏంటి? పొలిటికల్ పవరే. అంటే పొలిటికల్ పవర్ లో అదే విశ్వ కొంచెం మహారాజు రాజకుటుంబీకుల సింహాసనం మీద కూర్చోబెట్టి నడిపించేది పాలిటిక్సే కదా. మరి పాలిటిక్స్ ఇప్పుడు నడపాలిగా మనము. అంటే పాలిటిక్స్ అనేది తప్పుగా అర్థం చేసుకున్నారు అందరూ. అదే ఆఫీస్ దాని గురించి ఒకసారి పాలిటిక్స్. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఇప్పుడు వరకు మీకు దాని గురించి జ్ఞానం సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ప్రభాకర్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిందంతా పాలిటిక్సే అవన్నీ కదా నేను. ఓకే. అదే అప్పుడు అన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పింది ఏంటి? అన్న పొలిటీషియన్, నేను బ్యాంక్ ఉద్యోగం, పాలిటిక్స్ నడిపినా కదా. సరే అక్కయ్య ఎలాగో ప్రశ్న అడిగారు కాబట్టి నేను మళ్ళోసారి రిపీట్ చేస్తాను. పాలిటిక్స్ ఎలా ఆడాలి, ఎవరిని ఏ రకంగా ఏం చేయాలి. అంటే నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ స్వాతంత్రం వచ్చేసే ఈ సబ్జెక్ట్ నడుస్తున్న రోజుల్లో నేను చాలా క్లియర్ గా నన్ను నేను మొత్తం స్కాన్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాను. చాలా విషయాలు చాలా లోతుగా తెలిసినాయి. బట్ వీటిల్లో నాకు వచ్చిన డౌట్స్ కి బాబా చాలా హెల్ప్ చేశారు. బట్ ఏంటంటే నాకు ఇందులో నచ్చిన విషయం ఏంటంటే బాగా నాలో మార్పు నేనే ఎలా చేసుకోవాలి కరెక్షన్. నా కరెక్షన్స్ నాకే ఎట్లా తెలియాలి అనేది కూడా చెప్పారాయన. సంకల్పాల ద్వారా కొన్ని కొన్ని సక్సెస్ అయినవి ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు నేను తర్వాత షేర్ చేస్తాను. ఇంకా కొన్ని చేస్తున్నాను. అంటే నాకు నేను టెస్ట్ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఒకళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద టెస్ట్ చేయటం. అది ఎలా ఉంది రిజల్ట్. ఓన్లీ సంకల్పాలు. మనసా సేవ చేస్తున్నాను. అసలు చాలా మరి మీరు బాగుంది. అసలు ఉద్యోగం చేయరు కదా, మీకెందుకు పాలిటిక్స్ క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు? ఉద్యోగం అంటే ఉద్యోగం అనే కాదు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న శ్రేష్ఠ సంబంధాలు మనం చేసుకోవాలంటే కొన్ని కొన్ని అలాంటివి కూడా మనం ఏమైనా చేయాల్సొస్తాయి. పాలిటిక్స్ ఇంట్లోనే పాలిటిక్స్ ఇంట్లో నడుస్తూ ఎక్కువ ఉంటాయి. పాలిటిక్స్ ఉంటాయి అక్కయ్య. అస్మది అదే దస్మది పాలిటిక్స్ ఇవన్నీ అసలు ఉంటాయి ఎక్కువ కదా. ఉంటాయి. అన్ని చోట్ల నెగ్గుతూ పోవాలి. ఇంకా అదే కల్పనలో అంటే ఎవరి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు వచ్చినా నేను పాలిటిక్స్ అనే మాట మీ దగ్గర నుంచి వినలేదు. ఎంతసేపు శ్రేష్ఠ సంకల్పాలతోనే మనం ఎదుటి వాళ్ళని డీల్ చేయాలనేదే విన్నాను. అంటే మనకు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ రాలేదు కదా. ఇందాక అక్కయ్య ప్రశ్న అడిగారు, అక్కయ్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు కాబట్టి అవునవును. చెప్పాను. ఎందుకంటే పాలిటిక్స్ ఆఫీస్ ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఆఫీస్ పాలిటిక్స్ ప్లే చేయాలని అంటే, ఆఫీస్ పాలిటిక్సా అదేదో పెద్ద నేరం అన్నట్టు మాట్లాడు. నేనే ప్లే పాలిటిక్స్ చేశాను. అంటే వెనకాతలు చేసే కానీ పనులని ఒక మంచి మీనింగ్ ఉద్దేశంతో చేస్తారు, నలుగురికి ఉపయోగపడేటట్టు చేయాలి. దీనికి సంబంధించి అచ్చంగా నేను జూమ్ క్లాసులు పెట్టిన స్టార్టింగ్ లో పూర్తిగా కవర్ చేసేసాను. నేను ఆఫీస్ లో ఎట్లా బిహేవ్ చేశాను, తర్వాత ఈ పొలిటికల్ దీంతో ఎట్లా బిహేవ్ అది ఇదే చేశాను. సబ్జెక్ట్ అనేది ఐడియా లేదు. మీరు చెప్పినంత ఐడియా ఉంది. అసలు ఇప్పుడు అదే సబ్జెక్ట్ కి నేను పాలిటిక్స్ అని చెప్తే మీకు అర్థమవుతుందేమో. సర్లేండి, పాలిటిక్స్ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అంటే భాషను పూర్తిగా ఇప్పటి దింపేసి వరకు శుద్ధ పాలిటిక్స్ పూసలు అంటే మన మూర్ఖులు వెనకాతల జరిగే నగనాచులు వాటిని అన్నట్టు శ్రేష్ఠ సంకల్పం కూడా పాలిటిక్స్ అని నేర్పిస్తానైతే. ఇప్పటి వరకు పాలిటిక్స్ అంటే మన వెనకాతల జరిగే వాటిని వెనకాతల పాలిటిక్స్ చేస్తున్నారు అనే అనే ఆ థాట్ లో ఉంటాం కదా. అవునా? వెనకాల పాలిటిక్స్ నడిపితే మనం రాజయోగంలో ముందుండి నడపాలి. అదే సరేలేండి, ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎక్కడున్నారు, అంటే ఏం అడగదలుచుకున్నారా అని. ఇప్పుడు నేను ఎట్లయితే భాషని మన వాడుక భాషలోకి దింపానో, ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ ని ఏం చేస్తానంటే మళ్ళీ మీకు పాలిటిక్స్ అన్న పదం వాడి మన ఆఫీస్ అదే ఎన్విరాన్మెంట్ లో దృష్టిలో పెట్టుకుని చెప్తాను. మన వాడుక భాషలో పాలిటిక్స్, వెనక పాలిటిక్స్, ముందు పాలిటిక్స్, తోడి కోడళ్ళ మధ్యలో పాలిటిక్స్, ఇంట్లో పాలిటిక్స్, అవేమి వీధిలో లేవు. పాలిటిక్స్. ఖచ్చితంగా సత్సంబంధాలే ఉన్నాయి అక్కకి. నాకు అదేం ప్రాబ్లం లేదు. నేను ఎవరికైనా చెప్పాలంటే సత్సంబంధాలే తెలుగుగా మెయిన్. ఇప్పుడు చెప్పాలి నేను కదా. పాలిటిక్స్ ప్లే చేస్తే సత్సంబంధాలే ఏర్పడ్డాయి. మంచి అదే జరగాలి. పాలిటిక్స్ ప్లే చేస్తే రాజనీతి అంటాడు. ఒక రాజు కూర్చుని రాజనీతి అని అంటే, నీతి అంటే పాలసీ యాక్చువల్ గా మీనింగ్. సో అవును. రాజనీతి అని అంటే ఈ రోజు రాజ్యాలు చేయడానికి ఈ రోజు దానికి కావాల్సిన నీతి ఏదైతే ఉందో ఆ నీతి అదే నేర్పిస్తున్నాడు ఆయన మనకి. రాజనీతి రాజనీతి, రణనీతి, యుద్ధ మైదానంలో వచ్చినప్పుడు మన అవును. బలహీనతని మనం ఎదుర్కోమంటున్నాడు. రణనీతి అది.
ఎదుర్కొనే శక్తి అంటున్నాడు బాబా భాషలో. అందుకే మీకు ఈ మధ్య క్లాసులు చెప్పేటప్పుడు బాబా భాష, మన భాష, బాబా భాష, మన అన్ని భాష అని మరి చెప్పడానికి కారణం అదే. సర్లేండి, మళ్ళీ మన భాషలోనే ఒకసారి మళ్ళీ చెప్తాను. బాబా ఏమంటారు, మనం ఏమంటారు అని చెప్తే మీకు ఈ పాలిటిక్స్ అన్నవి కూడా తెలిస్తే మీకు అప్పుడు నిజంగా ఉత్సాహంగా ఉంటదేమో మరి. అసలు ఇప్పటికే చాలా మంది నవ్వుతూ ఉన్నారు ఆ మాట అనేవి వింటుంటే. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కదా. ఆ? ఓకే. అసలు పాలిటిక్స్ చేస్తేనే మనం సేఫ్ గా ఉంటాం అక్కయ్య. ఎక్కడన్నా సరే, ఇంట్లో అన్నా సరే, బయట అన్నా సరే మనం చూసారా, సేఫ్ గా పాలిటిక్స్ ఉంటాం. చేయమని కూడా చెప్తున్నా, చెయ్యాలి. అదే చెప్తున్నాం మేము కూడా, పాలిటిక్స్ నడపాలి, రాజనీతి తెలిసి ఉండాలి, రణనీతి తెలిసి ఉండాలి. దాన్నే కదా భగవద్గీతలో కురుక్షేత్రంలో యుద్ధం అన్నట్టు చూపించాడు. అది కురుక్షేత్రం యుద్ధం అంటున్నాం, మన భాషలో పాలిటిక్స్ అంటున్నాం అంతే. సరే, మరి రేపు 8:30కి వీటి గురించి మాట్లాడుకుందాము. స్పందన ఏదో కూడా ఏమేం పాలిటిక్స్ ప్లే చేసిందో ఒకసారి చెప్తే మేము కూడా విని తెలుసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు వస్తాం చూసారా టాలెంట్ బయటికి. సరే, స్పందన ఇంత పాలిటిక్స్ ప్లే చేస్తే విన్ అయ్యావా, లూజ్ అయ్యావా? చాలా సేఫ్ గా విన్ అయ్యాను అక్కయ్య. అది కూడా ధర్మంగా, అది ఇది నెగిటివ్ గా యాక్చువల్ కాదు, పాలిటిక్స్ అంటే. పాజిటివ్ గా, సేఫ్ సరే, గా. రేపు చెప్తావా మరి ఎక్స్పీరియన్స్? ప్రిపేర్ అయ్యి ఏ చెప్తాను. ఇన్సిడెంట్ లో నువ్వు ఏ పాలిటిక్స్ ప్లే చేస్తే నువ్వు ఎలా విన్ అయ్యావో చెప్పు. చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే అక్కయ్య. అది ఓకేనా? సరే, మరి మళ్ళీ రేపు 8:30కి కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.